ఇతని పేరు శివయ్య. ఏమే ఇదిగో తినే పద్మ, శివయ్య భార్య. వస్తున్నా. శివయ్యకు తన ఇల్లు, భార్య, పిల్లలు, పొలం ఇది తప్ప వేరే ప్రపంచం తెలియదు. సరే పోయొస్తా. ఎంత కష్టం వచ్చినా ముఖంలో మాత్రం చిరునవ్వు తగ్గనివాడు. శివయ్య పొలం మెట్ట పొలం కావడం వల్ల ఎప్పుడైనా వరుణదేవుడు కరుణిస్తాడు అని ఎదురు చూస్తూ ఎలా అయినా పంట పండిస్తాను అనే గట్టి నమ్మకంతో ఆ దేవుడి మీద భారం వేసి వాన కోసం ఎదురు చూశాడు. దేవుడు కరుణించలేదు. కొద్దిగా ధైర్యం తెచ్చుకొని అప్పు చేసి బోరు వేశాడు. నిరాశ ఎదురయ్యింది. ఇంకొంచెం ధైర్యం చేసి ఒకదాని తర్వాత ఒకటి అలా 4 బోర్లు వేశాడు. చొక్క నీరు పడలేదు, కన్నీరే మిగిలింది. అప్పుల్లో మునిగిపోయాడు. అప్పటి నుంచి శివయ్య కాస్త బోర్ల శివయ్యగా ఇంటి పేరు వచ్చింది. ఎల్లకొండ ఒకప్పుడు పాడి పంటలకు పెట్టిన పేరు. ఈ ఊరు ప్రజలందరికీ పొలం, విత్తనం, పండించడం ఇవి తప్ప ఏమీ తెలియని రైతులు. కానీ ఇప్పుడు ఊరంతా ఒక మూర్ఖుడి చేతిలో ఉక్కిరి బిక్కరవుతుంది. ఇతడే చెంగారెడ్డి. ఇతడు ఒక వడ్డీ వ్యాపారి. డబ్బులు ఇచ్చేటప్పుడు దేవుళ్ళలా కనిపిస్తాడు, తీసుకునేటప్పుడు మాత్రం రాక్షసులా మారిపోతాడు. ఎందుకంటే అతనికి కావాల్సిన డబ్బు కాదు, తనకు పెట్టిన భూములు ఎలా లాక్కోవాలని కాపు కాచుకొని కూర్చుంటాడు. ఏందే శ్యామల, ఎర్రటెండల ఏం కష్టపడతావు? తెల్ల తోలు కందిపోతున్నావు. గడెట్లాగో అప్పు తీర్చాడు కానీ నువ్వు మన ఇంటికి వచ్చి మంచిగా చూసుకుంటా, ఎంచక్కా పని చేసుకుంటా బతకొచ్చు. ఆలోచించుకో, సరేనా? పోనీరా.
అయ్యా 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 కొట్టదయ్యా అయ్యా 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 కొట్టదయ్యా అయ్యా 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 కొట్టదయ్యా అయ్యా 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 కొట్టదని చెప్పయ్యా తన తాకట్టు పెట్టైనా నీ పైసలు పెడుతున్నాయ్యా అయ్యా 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 వద్దని చెప్పయ్యా అయ్యా అయ్యా రే సాయిలు నీ తల తాకట్టు పెడితే నాకేమొస్తుందిరా శనిగలు కూడా రా అయ్యా వద్దని చెప్పయ్యా అయ్యా అయ్యా ఇప్పుడు గీ నిడిచి పెడితే ఈ ఎల్లకొండ గ్రామంలో జంగారెడ్డి భయం ఇవ్వనుకుంటదిరా సంపూర్ణ కొడుకుని వీడికి జంగారెడ్డి అంటే ఏందో తెలియాలా అయ్యా అయ్యా నీకు కావాల్సింది భూమి కదయ్యా అయ్యా అయ్యా సంపదని చెప్పయ్యా అయ్యా అయ్యా నీకు రాసిస్తాను అయ్యా సంపదని చెప్పయ్యా కొడుకుని సంపదని చెప్పయ్యా నీకు రాసిస్తాను అయ్యా 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 చెప్పు వద్దని చెప్పయ్యా అదని చెప్పయ్యా రాసిస్తానయ్యా అయ్యా అయ్యా అదని చెప్పయ్యా అయ్యా అయ్యా అదని చెప్పయ్యా అయ్యా రండ్రా నాని నాని లేవురా అబ్బా చంపిరి కదరా అయ్యా ఆ పద్మకి ఏం చేస్తానువే ఏం చేస్తలేనే నువ్వేందే ఇట్లొచ్చినావు ఏం పని ఉంది అన్న రాలే ఇంకా లేదే రాలేదు ఇంకా రాలే ఇత్నాలు తెచ్చిర్రానే ఆ పొద్దున తెచ్చిండే మంచి రోజు చూసి నానబెడదాం అన్నాడు అమ్మా దా బిడ్డ కూసం అమ్ములు స్కూల్ పోలేదారా ఈరోజు స్కూల్ లేదు. అవునా మీరు తెచ్చిర్రా ఏం తెచ్చాడో ఏమోనే పైసలు లేవు ఇక మీ అన్న ఎట్లా చేస్తాడో ఏమో ఇక ఆయనకే తెలియాలి అయ్యో అవునా ఇగో అయ్యా ఏమే అందరు ఇత్నాలు వేసుకుంటుర్రే పైసలు ఏమన్నా సుధరాంచినవా అనే ఫర్టిలైజర్ సీనన్న దగ్గరికి వెళ్ళి అడుగుతలే ఆ దేవునికి మన మీద ఎప్పుడు దయొస్తుందో ఏమో ఏమే గా ఫర్టిలైజర్ సీనన్న దగ్గరికి వెళ్ళి విత్తనాలు తీసుకొస్తా. సరేనే శివన్న యాడికి పోతున్నావు? సాయన్న విత్తనాలు పోసినావా? యాడికి పోతున్నావు అంటున్నా. ఇంకా ఏలేదే. ఇత్తనాలు దేనిగా పోతున్నా. యాడికి? ఫర్టిలైజర్ సీనన్న కాడికి. సరే జాగ్రత్త మరి. ఏం సత్తానా ఊరంతా మంచేనా? మంచిదే అన్న. ఏం మొలకలు అలికిరా? అలుకుతున్నామన్నా. వర్షాలు పడేటట్టున్నాయి ఈసారి. ఏమో అన్న చూడాలి. అదిగో శివయ్య వచ్చినట్టున్నాడు. శివయ్య దా అన్న నమస్తే. అంత మంచేనా అన్న? బాగున్నాను. ఏం చేస్తున్నావు? ఏం కథ? ఏముంది, ఆ మధ్యన 4 బోర్లు వేసిన సుక్క నీళ్ళు పడలేదు. అయ్యో అదే బాధ అన్న. మరేమో గిట్లొచ్చినావు శివయ్య? సీనన్న జరగా పంట అయినాక ఇస్తా గానీ గా మందులు ఇత్తనాలు ఇరాదే. చూడు శివన్న, ఇప్పటికే నీకు చాలాసార్లు ఇచ్చిన. మొన్నటిదాకా నాకు కూడా నమ్మకం ఉండనే. బోర్లు ఇస్తున్నావుగా, నీళ్లు పడతాయేమో, పంట పండించి ఇస్తావేమో అనుకున్నా. గానిగా జాగలను పంట తీయలేవే. ఇచ్చిన పైసలు అడుగుదాం అనుకుంటున్నా. ఏమనుకోకు శివన్న, నాతోని కాదే. పాపం శివన్న పరేషాన్లో ఉన్నాడు. 4 బోర్లేసి ఇంకా నీళ్ళు పడకపోయి ఇంకా గాడినే పంట వేస్తాడంట.
అయ్యా పటేలా జర నీకు దండం పెడతా పటేలా, ఈసారి జర పంట కాలేదయ్యా, వచ్చే పంట కల్లా మీ బాకి తీరుస్తా పటేలా, జర నీకు దండం పెడతా అయ్యా, ఒకసారి నా ముఖం పిల్లల ముఖం చూసి జర దండం పెడతా పటేలా, ఈసారి ఇసిపెట్టుర్రి, వచ్చే పంట కడతా. అప్పిచ్చి ఏడాదయ్యింది. అయ్యా పటేలా బాంచన్ పటేలా, జర ఈసారి పంట లాస్ ఉంది పటేలా, వచ్చే పంటకు ఎట్లాగైనా కడతానయ్యా, జర దండం పెడతానయ్యా. పచ్చిపాలయ్యా. జర ఈసారి ఇసిపెట్టు పటేలా, లేకపోతే గా జాగా మీరే తీసుకోరయ్యా. రేయ్ మీ వదిన పోయి 6 ఏళ్ళు అయ్యింది, ఒంటరిగా ఉంటున్నా. ఏం కాదులే, లోపల రక్తం మసులుతుందిరా, అసలే ఒంటరిగాని. నీ భార్య బాగుందిరా, మొన్న పొలం దగ్గర చూసిన, ఎండలో పాపం బాగా కష్టపడుతుంది. గా పనేదో అప్పు తీరేదాకా నా ఇంట్లో నుంచు ఇంటి పని వంటి పని చేస్తుంది. అయ్యా ఏం మాట్లాడుతున్నావు పటేలా, ఆ మాట కరెక్ట్ కాదు పటేలా. రేయ్ రోషం దన్నుకొస్తుంది, భార్య మీదంత ప్రేముంటే అప్పు కట్టరా? ఓ పోయే అప్పు కడతావో లేదా నీ పెండ్లాన్ని ఇంట్లో పెడతావో ఆలోచించుకో. ఏం శివయ్య గిట్లొచ్చినావు? చూడు శివయ్య, ఇప్పటికే చాలా ముట్టింది, గీసారి ఇయ్యకపోతే మాత్రం గా ఇల్లు పొలం నాదైతుంది, యాదుంచుకో సరేనా? పో.